కలుగుతున్నాం, బాధపడుతున్నాం, చాలా హర్ట్ అవుతున్నాం. ఏమిటండి భాషను కూనీ చేయడం ఏంటి? నువ్వు మాట్లాడే సబ్జెక్టుని సరళమైనటువంటి భాషలో మాట్లాడు, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు. బూతులు ఎందుకు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎందుకు, మతం గురించి రాజకీయాల్లో మాట్లాడడం ఎందుకు? అసలు మతానికి రాజకీయానికి చాలా దూరం ఉంది, రెండు విరుద్ధమైనటువంటి వ్యవస్థలు. దీన్ని మిళితం చేసి ఒక వ్యక్తిని మాట్లాడడం, ఒక నాయకుడిని విమర్శించడం, వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతకాలం భరించాలి ఈ బాధ? సోషల్ మీడియా ఉంది కదా అని నోటికి ఏదొస్తుంది మాట్లాడితే సభ్య సమాజం సార్ ఇది. కాకతీయులు, శాతవాహనులు, నాయకరాజులు, రెడ్డి రాజులు పరిపాలించి నాగరికత నేర్పి వెళ్ళారు ఈ తెలుగు గడ్డకు. వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాంగ్మయం, విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయం తెలుగు గడ్డ మీద ఉంది. ఎంత పవిత్రమైనటువంటి తెలుగు గడ్డ మీద ఈ భాష ఏంటంటున్నా, ఈ వ్యక్తులు ఎవరంటున్నా, వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటంటున్నా? మీకంత అదిగా ఉంటే ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో పనిచేయండి. తీస్తారు. ఇప్పుడు ఫండింగ్ కాదు సార్, ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, లేదంటే ఎవరి నుంచి డబ్బులు, మొత్తంగా ఇవన్నీ కూడా వివరాలు తీస్తున్నారు పోలీసులు. సార్ వెరీ క్లియర్ సార్, మాకు తెలుసు ఎవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు. మా దగ్గర కూడా, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక మహిళామణి తయారైంది. ఇప్పుడు ఆవిడే 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, మాట్లాడింది, వచ్చి మాట్లాడుతుంది. స్త్రీ అయి కూడా, మహిళ అయి కూడా, ఆడపడుచు అయి కూడా అసలు నోటికి మగాళ్ళు కూడా పలకలేనటువంటి మాటలు పలుకుతున్నారు ఆడవాళ్ళు కూడా. అవసరమా సార్ ఇది? ఏమిటిది అసలు? దీన్ని ఖండించాలా వద్దా? అందరూ కూడా, అందరూ ఖండిస్తున్నారు ప్రజలు, అయినా వాళ్ళు రెచ్చిపోతున్నారు. అది గొప్పది. ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడితే తేల్చుకుందాం రమ్మంటాడు, దమ్ అంటాడు, తొడగొడతాడు, మీసాలు ఏమిటి సార్ అసలు? తొడగొట్టడాలు, మీసాలు దూవడం వల్ల రాజకీయాల్లో ఏదైనా సాధ్యం? అలాంటప్పుడు ఓటు ఎందుకు? ఇదేమన్నా కత్తులిచ్చి పోరాడుకునే? మరి మీరేం చేశారు? రేషన్ బియ్యానికి సంబంధించి కేసు నమోదైంది, అరెస్టే చేయలేదు కదా. ఈ విమర్శలు కూడా వచ్చాయి. మరి సార్ ఇప్పుడు ఉదార స్వభావం అనేది చంద్రబాబు నాయుడు గారు నైజం. ఆయన ఏమంటాడు? నన్ను లోపల పెడితే పెట్టాడు, నేను లోపల పెట్టను అంటాడు. ఇప్పుడు అది మంచిదే కదా, లోపల పెట్టమని కోరుకోరండి. చట్ట ప్రకారమైన యాక్షన్ తీసుకుంటే ఇంతకాలం పట్టదు కదా. ఎవరు లోపల పెట్టాలని కోరుకోరు. ఇప్పుడు క్లియర్ గా దొరికింది, తప్పేం జరిగిందో వారే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా చర్యలు లేకపోతే సంప్రదాయానికి, ఈ తప్పుడు విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది కాదు, అలా కాదండి. కాదు ఆనంద్ సార్ గారు కేసు నమోదైంది, వారే ఒప్పుకున్నారు తప్పు జరిగిందని. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా ఇంతకాలం పట్టదు కదా. అది అడుగుతారు ఎవరైనా. ఏదో కేసు పెట్టి లోపలేయాలని ఎవరు కోరుకోరు. వాళ్ళ వైపు పేరుని నాని భార్య మీద కేసు, అది ఇంట్లో ఆడవాళ్ళని బయటకు లాగడం ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంయమనంతో, ఒక ఉదార స్వభావం, పేర్ని నాని గారి మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి కదా. పేర్ని నాని గారి మీద కూడా కేసులు నమోదయ్యాయి కదా. విచారణ దశలోనే ఉన్నాయా ఇంకా అనేది అడుగుతారు కదా ఎవరైనా. మీరు అన్నా వారందరిలో ఆ క్వశ్చన్ వస్తుంది అప్పుడు. అదే సార్, ఇప్పుడు ఏం చెప్పమంటారు అంటే, ఇప్పుడు కేసులు, ఆధారాలు దొరుకుతున్నాయి, చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా కేసులు ఎఫ్ఐఆర్ నమోదైన, అరెస్టులు జరుగుతున్నాయి. అయినా కూడా వైసీపీ ఏం చెప్తుంది? కక్ష సాధిస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి, లేదా రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, కుక్కల చింపిన విస్తరై, ఈ డైలాగులు మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత సాఫీగా, సక్రమంగా ప్రభుత్వం నడుస్తుందండి. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారండి. నడడానికి రోడ్లు ఉన్నాయి, తాగడానికి మంచినీళ్లు ఉన్నాయి, ఇంత మండుటెండలో కూడా విద్యుత్ ఎక్కడ అంతరాయం లేదు. సకాలంలో ప్రతి నెల 31వ తారీఖున పింఛన్లు అందుతున్నాయి, 4,000 రూపాయలు అందుకుంటున్నారు. ఏ ఆఫీస్లో ఏ పనికైనా తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ పెడుతుంది, ఆ గ్రీవెన్స్ లో వెళ్ళిన ప్రతి అప్లికేషన్ పరిష్కారం అవుతున్నాయి. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చేస్తున్న, రైతు దగ్గర ప్రతి గింజ కొన్నాం, డబ్బులు గంటలో వేశాం, అన్నదాత సుఖీభావ డబ్బులు ఇచ్చాం,
అన్న క్యాంటీన్లు పెట్టి అన్నం పెడుతున్నాం, 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నాం, ఉమ్. ఫ్రీ బస్ పెట్టి మహిళమ్మ తల్లులకి ఈవేళ రాష్ట్రం అంతా తిరిగే ఆ సౌకర్యాన్ని, ఆ సదుపాయాన్ని, పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా వైసీపీ ఇక్కడ అరాచకం జరుగుతుందంటున్నారు, ఉమ్. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయంటున్నారు, రాజధానిలో అవినీతి జరుగుతుందంటున్నారు. ఏమిటండి ఇది అసలు? అదొక ఆ పార్టీ స్టాండ్ ఏంటి? సరే ఒకటి సార్ ఆనంద్ సార్ గారు, ఏం చేసినా ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా లేదంటే ఏం చేసినా సరే విమర్శలు చేయడమే, అనవసరపు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ. వారి సోషల్ మీడియాలో కూడా అదే చేస్తూ ఉన్నారు. అందుకనే కదా అనవసరమైన పోస్టులు, ఫేక్ పోస్టులు చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది, చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో వారి మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు రావణ్ అంటాడు, ఇప్పుడు ఎంత దారుణం అంటే సార్, రావణ ప్రశ్న అంట. అసలు రావణ్ అనే పేరు మన రామాయణ మహాకావ్యంలో అది ఒక విలన్ని సూచించేటటువంటి నామధేయం. ఒక విలన్ పేరు పెట్టుకుని, ఒక అసురుడు పేరు పెట్టుకుని, ఒక రాక్షసుడు పేరు పెట్టుకుని నువ్వు ప్రశ్నిస్తావా? ప్రశ్నిస్తావా? అదే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించే గొంతు, ప్రశ్నించడం కోసం పార్టీ పెడతానంటే దానికి దీనికి పోలుకు పెడతారా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే ప్రశ్న ఏమిటి? ఆయన పోరాట పటిమేమిటి? నీ పేరేమిటి? నీ ప్రశ్న ఏమిటి? నీ భావజాలం ఏమిటి? హిందూ దేవుళ్ళని తిడితే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక పార్టీ అధినేతని పట్టుకుని ఏకవచనంతో, లకారాలతో మాట్లాడితే ఆ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినవా? మీకు ఆ మాత్రం విజ్ఞత లేదా? సభ్యత లేదా? సంస్కారం లేదా? ఏమైపోయాయి? ఒకసారి మాట్లాడదాం లక్ష్మీకాంత్ గారితో. లక్ష్మీకాంత్ గారు, ఈ కేసుల విషయంలోనే ఇవన్నీ చూసిన తర్వాత ఐజీ గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అయ్యారు. పూర్తిగా అసలు ఈ సోషల్ మీడియా విషయానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కస్ చేశారు కదా. ఏం చెప్తారంటే, ఎవరైతే పని కట్టుకొని ప్రభుత్వాన్ని లేని దుష్ప్రచారం చేస్తున్నారో ప్రభుత్వం మీద, అసత్య ప్రచారాలు చేయడం కావచ్చు, ఈ ఫేక్ పోస్టులు పెట్టడం కావచ్చు, ఈ అబద్ధాలను ప్రచారం చేయడం, ఎవరైతే ఈ అసభ్యకరమైన పోస్టులు కూడా పెడతా ఉన్నారో సోషల్ మీడియాలో, వారి మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు, ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం